వీరిలో సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఇతని మీద 20 lakhs రివార్డు ఉంది. అది ఇప్పుడు ఆయనకు అందజేస్తాం. అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది. వాళ్ళని తర్వాత చెప్తాం. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట. వీళ్ళందరిపైన చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ 1,41,05,000 రూపాయలు ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. తర్వాత 10 నెలల నుంచి 11 మంత్స్ నుంచి ఇప్పటికీ 465 మంది 465 మంది అజ్ఞాతంగా ఉన్నటువంటి కార్డర్స్ మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి పార్టీని వదిలిపెట్టి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చినారు. వీరిలో మీకు ఆల్రెడీ తెలుసు, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు, 2 డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉన్నారు, 11 మంది డివిజనల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 44 మంది ఏరియా కమిటీ సభ్యులు ప్లస్ మిగతా కార్డర్స్ మొత్తం కలిసి శాంతియుత జీవితాన్ని ఎన్నుకొని ఆయుధాలను విసర్జించి బయటకు వచ్చినారు. ఇది మావోయిస్టుల ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి ఒక విజయంగా మేము భావిస్తున్నాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వారు ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ, పాత హనుమంతు ఎలియాస్ గణేష్, పడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. వీళ్ళు ఇంకా సెంట్రల్ కమిటీ సభ్యులు మొత్తం 9 మంది ఇంకా ఉన్నారు. మొత్తం సిపిఐ మావోయిస్టులు, అందులో 5 తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు.